మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. వాక్యాన్ని ధ్యానించుకొనుచుండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వినే చెవులను, గ్రహించే హృదయమును, ఆచరణలో పెట్టే మనస్సును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అయోగ్యుని ప్రభువా, మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి ప్రభువా, మరి నీ శక్తితో నింపమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ రీతిగా మమ్మల్ని అందరినీ నీ యొక్క వాక్యపు వెలుగులో నిలవబెట్టగలరని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుంచి 13 వచన భాగంలో మనం చదువుకొని ఉంటున్నాం. ఈ 13 వచన భాగంలో మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక ప్రార్థన మనకి కనబడుతూ ఉన్నది. 11వ అధ్యాయంలో 5 నుంచి 13 వచ్చిన భాగములలో ఒక ప్రార్థన, ఒక స్నేహితుని యొక్క ప్రార్థన. మనము ప్రారంభము చూస్తే 5వ వచనము, మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అని అక్కడ ఏం చేస్తున్నాడు? మొరబెడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము చూచినట్లయితే ఒక స్నేహితుడు ఒక స్నేహితుని గురించి ఏం చేస్తున్నాడు? ఇక్కడ మొర అనగా ప్రార్థన అర్జిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఇతని యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉన్నదనగా గురి కలిగినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో ఒక స్పష్టత ఆయన కలిగి ఉన్నాడు. ఏమని ఆయన అడుగుచున్నాడు అనగా మనము చూచినట్లయితే, నా స్నేహితుడు నాకు 3 రొట్టెలు బదులిమ్ము. ప్రార్థన అనగా ప్రార్థన ఒక గురి కలిగినటువంటి ప్రార్థన కనబడుతూ ఉన్నది. ఆ ప్రార్థనలో ఒక స్పష్టత ఏమిటనగా 3 రొట్టెలు బదులిమ్ము. అంతే తప్పించి నీ దగ్గర మిగిలినదేదో అది ఇయ్యి, లేకపోతే నీకు పనికిరానిది ఏదన్నో అది ఇయ్యి, లేకపోతే నీకు ఇష్టం వచ్చినటువంటి ఆహారము ఇయ్యి అని తన స్నేహితుని అడగడం లేదు. కానీ అడుగుటలో, ప్రార్థించుటలో ఒక గురి కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ యొక్క గురి అనగా, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాస జీవితంలో మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలి అనగా గురి కలిగినటువంటి ప్రార్థన ఉండాల. ప్రార్థిస్తున్నాము అనంటే ఆ ప్రార్థన అంశం ఏమై ఉన్నది? దేని విషయములో మనం ప్రార్థిస్తున్నాం, ఎందు విషయములో మనం ప్రార్థిస్తున్నాం, దేని కొరకు మనము ప్రార్థిస్తున్నాము అనే ఒక ఆలోచన కలిగి ఉండాలా. ఒక గురి అనేది మనము కలిగి ఉండాలా. ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే స్నేహితుని యొక్క ప్రార్థన ఏ రీతిగా మనకు కనబడుతున్నది? ఒక గురితో కూడినటువంటి ప్రార్థన మనకు కనబడుతున్నది. దేవుని యొక్క బిడ్డలారా, దేవుణ్ణి మనము అడిగేటప్పుడు కూడా, వేడుకునేటప్పుడు కూడా మనం ఏ రీతిగా వేడుకోవాలి అనగా ఒక గురితో, ఒక ఉద్దేశముతో, ఒక తృష్ణతో మనము దేవునికి మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అక్కడ మనము చూస్తూ ఉంటాం. ఆ యొక్క 11వ వచన భాగములో, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? తర్వాత మనం చూస్తున్నాం, గుడ్డునడిగితే తేలునిచ్చునా? తర్వాత మనం చూస్తున్నాం, అక్కడ చూచినట్లయితే, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు ఏమనుగ్రహిస్తామట? మంచి ఈవులను మనం అనుగ్రహిస్తూ ఉంటాం. దేవుని యొక్క బిడ్డలారా, మనం ఎట్టివారమో దేవునికి తెలుసు.
మనం ఏ రీతిగా జీవిస్తున్నామో దేవునికి తెలుసు. ఆయన చిత్తానుసారముగా మనము జీవిస్తూ ఆయన చిత్తానికి మనము లోబడి ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు తప్పక వాటిని అనుగ్రహించువాడై ఉన్నాడు. ఇక్కడ మనము చూచినట్లయితే దేవునికి బిడ్డలారా, గురి కలిగినటువంటి ప్రార్థన, మన విశ్వాస జీవితంలో మన ప్రార్థన గురి కలిగినటువంటి ప్రార్థనై ఉండవలెను. లేఖన భాగంలో మనము పరిశీలన చేసినట్లయితే ఈ రీతిగా గురి కలిగి ఎందరు ప్రార్థించారో అనగా చాలామంది ప్రార్థించి ఉంటున్నారు. ప్రార్థించినటువంటి వారిలో కొందరిని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము పరిశీలన చేసేదము. ఆది కాండము 24వ అధ్యాయము 14వ వచన భాగమును మనము చదువుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము 14వ వచన భాగం మనం చదువుకునేదము. చాలండి. ఇక్కడ మనం చూచినట్లయితే అబ్రహాము యొక్క పెద్ద దాసుడు అనగా ఎలియాజరుకు అబ్రహాము ఒక నిబంధన ప్రమాణం ఏమిటి అనగా, నేను నివసిస్తున్నటువంటి యొక్క ప్రదేశములో అనగా కానాను కుమార్తెలను నా కుమారునికి ఇయ్యడము, వివాహము చేయడానికి నాకు ఇష్టము లేదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నా బంధువుల యొద్దకు నువ్వు వెళ్ళి ఏమి చేయాలి అనగా, ఇస్సాకు నిమిత్తము నీవు ఒక పెండ్లి కుమార్తెను తీసుకొని రావెలను అని చెప్పి ప్రమాణము చేయించుకుంటాడు. ప్రమాణము చేయించుకున్నటువంటి సందర్భంలో ఒక మాట, పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును అని ప్రమాణముతో అతడు బయలుదేరాడు. ఎవరండి? పేరేం పేరు? ఎలియాజరు బయలుదేరాడు. చూడండి, మనము గురి కలిగినటువంటి ప్రార్థన గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. కొత్త ప్రదేశానికి వెళుతూ ఉన్నాడు. వెళుతున్నటువంటి సందర్భములో దేవునితో ఒక నిబంధన, ఒక ప్రార్థన, ఆ ప్రార్థనలో ఒక గురి కలిగి ఉంటున్నాడు. ఆ ప్రదేశానికి వెళ్తే ఎవరు ముందొస్తారో తెలియదు, ఎవరు స్త్రీలు వస్తారో తెలియదు, కానీ ఆ ప్రార్థనలో ఒక గురి కలిగి ఉంటున్నాడు. ఏ రీతిగా అతని ప్రార్థన కనబడుతుంది అనంటే 14వ వచనంలో మనము చదువుకున్నాం. ఆ యొక్క చూడండి, నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, చూడండి ఆ స్పష్టత, ఒక గురి, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో. ఒక గురి కలిగి ఉంటాడు. ప్రభువా, నేను వెళ్తున్నాను, ఎవరో నాకైతే తెలీదు, కానీ నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఎవరైతే కన్యక వచ్చి నాకు దాహానికి నీళ్ళు ఇస్తుందో, నీళ్ళు ఇవ్వడమే కాకుండా నా ఒంటెలకు కూడా ఆ యొక్క నీళ్లు చేదు పోస్తుందో, ఆమె నా యజమాని కుమారునికి భార్యగా ఉండాలి అని ఒక నిబంధన ఎవరు చేసుకున్నారండి? ఎలియాజరు. ఒక గురి, ప్రార్థనలో ఒక స్పష్టత. ప్రార్థనలో మనం ఏమి కావాలి, ఏమి పొందుకోవాలి అనే ఒక స్పష్టత మనము కలిగి ఉండాలా. ఆ స్పష్టతతో మనము ప్రార్థన చేయాలా. ఆ ఉద్దేశముతో దేవుని మనము అడగవలసినటువంటి వారమై ఉన్నాం. ఎలియాజరు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక నిబంధన చేసుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినటువంటి సందర్భాలలో చూడండి అతడు ఎంత ప్రార్థనాపరుడో. ఆ 10వ వచన భాగం మనం చదువుదాం.
హ్మ్. తన ఒంటెలను ఏం చేస్తున్నాడటండి? మోకరింపజేసి. చూడండి ఎంత ప్రార్థనాపరుడుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ప్రయాణములో కొన్ని వస్తువులు తీసుకున్నాడు, దానితో పాటు ఒంటెలను కూడా తీసుకుని వెళుతున్నాడు. ఆ స్థలానికి వచ్చాడు. స్థలానికి వచ్చి ఒంటెలను కూడా అతడు ఏం చేస్తున్నాడు? మోకరింపజేస్తూ ఉన్నాడు. మోకరింపజేసి ఆ ప్రార్థనలో అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఇదిగో ఈ రీతిగా నీ యజమానుని కుమారునికి నేను అనుకున్నట్లుగా ఆ యొక్క కుమార్తె రావాలి అని ఒక ప్రార్థన, ఒక గురి కలిగినటువంటి ప్రార్థన. ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో దేవుడు ఆశ్చర్యకరుడు అండి. ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు అక్కడ గొప్ప అద్భుతాన్ని అక్కడ చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 15వ వచన భాగం మనము చదువుకుందాం. చాలింపక ముందే అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపో చేసెను. అక్కడ ఎలియాజరు ఏం చేస్తున్నాడు అనగా, ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలనని ఊరకుండెను. తర్వాత అతడు అడుగుతున్నాడు. అడిగిన తరువాత చూడండి 26వ వచన భాగం మనం చదువుకుందాం. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించేనెను. గురి కలిగినటువంటి ప్రార్థన. అయ్యా, నేను వెళ్ళాలి, కానీ ఏ రీతిగా వెళ్ళాలో నాయన ప్రభా, ఆ యొక్క కన్యక ఎవరో నువ్వే నాకు తెలియపరచు అని ఒక గురి కలిగి ఆయన ప్రార్థన చేసి ఉంటున్నాడు. ఆ రీతిగానే దేవుడు ఆయన యొక్క ప్రార్థనను ఆలకించి సఫలీకృతము చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనము చూచినట్లయితే ఎలియాజరు యొక్క ప్రార్థన గురి కలిగినటువంటి ప్రార్థన. ఒక స్పష్టతతో ఏమి కావాలనుకుంటున్నాడో ఆ స్పష్టతతో దేవుని యందు విధేయతతో మోకరించి ప్రార్థించి అడిగిన సందర్భంలో అతడు పొందుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనము పరిశీలన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 37వ వచన భాగమును మనము చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 37వ వచన భాగమును మనము చదువుకుందాం.
చాలండి. ఈ మాట గిద్యోను మాట్లాడుతూ ఉన్నాడు. మనకి 6వ అధ్యాయము ప్రారంభములో నుంచి మనము పరిశీలన చేస్తే ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి ద్రోహులయ్యారు. కాబట్టి దేవుడు వారిని 7 ఏండ్లు మిద్యానీయులకు దేవుడు వారిని అప్పగించాడు. అప్పగించినటువంటి సందర్భంలో తిరిగి వారు దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినటువంటి సందర్భంలో దేవుడు మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించడానికి దేవుడు గిద్యోనుని ఏర్పరచుకున్నాడు. చూడండి 12వ వచన భాగంలో ఆ మాటలు మనకి కనబడతాయి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చూడండి, ఆ సందర్భంలో గిద్యోను యొక్క సంభాషణ లేకపోతే మాటలు ఏ రీతిగా ఉన్నవి అనగా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అనేటువంటి యొక్క ఆలోచన కలిగి గిద్యోను ఉంటూ ఉన్నాడు. కానీ నిజంగా చెప్పాలి అనంటే ఇశ్రాయేలీయులే దేవుని దృష్టిలో ఏమై ఉన్నారు? దోషులై ఉన్నారు. కానీ మేము దేవునికి అవిధేయులముగా ఉన్నాము అని గుర్తెరగనటువంటి స్థితిలో వారు జీవిస్తున్నటువంటి సందర్భములో, గిద్యోనుతో మాట్లాడుచున్న సందర్భములో గిద్యోను ఏ రీతిగా సెలవిస్తున్నాడు అనగా 13వ వచన భాగము, గిద్యోను చిత్తగించుము, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై యుండని ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. చూడండి, కొంతగా బలహీనంగా కనబడుతున్నాడు. ఎవరండి? గిద్యోను. కొంత బలహీనముగా కనబడుతున్నాడు, కొంత అవిశ్వాసముగా కూడా ఇక్కడ మనకి కనబడుతున్నట్లుగా కనబడుచున్నది. ఏ రీతిగా అనగా, యెహోవా మాకు తోడై యుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను, యెహోవా ఐగుప్తులో నుండి మమ్ము రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను, యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, ఇశ్రాయేలీయులను ఎక్కడి నుంచి అండి? మిద్యానీయుల చేతిలో నుంచి రక్షించుటకు నేను నిన్ను ఏర్పరచుకొని ఉంటున్నాను అని చెప్పినటువంటి సందర్భాలలో చూడండి, అతని యొక్క ప్రార్థనలో, అతని యొక్క అడుగుటలో చూడండి 2 సూచనలను ఆయన అడుగుతూ ఉన్నాడు. 37వ వచన భాగంలో మనము చూచినట్లయితే అక్కడ, నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడవలను. చూడండి, అడుగుతూ ఉన్నాడు, నువ్వు నన్ను పిలుచుకున్నావు, ఏర్పరచుకున్నావు, మంచిది. కానీ చూడండి, అతని యొక్క అడుగుటలో ఏ రీతిగా కనపడుతున్నదనగా, ఆ చుట్టూ ఉన్నటువంటి నేల అంతయు ఆరి ఉండాలి, కానీ ఆ యొక్క గొర్రె బొచ్చు మీద ఏమి పడి ఉండాలా? మంచు పడి ఉండాలి. స్పష్టత. నువ్వు నన్ను పిలిచావు నాయన, మంచిదే, కానీ అక్కడ సూచన అడుగుతూ ఉన్నాడు. దేవునికి బిడ్డలారా, మనము చూచినట్లయితే, నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో ఎవరంటున్నారండి? గిద్యోను అంటూ ఉన్నాడు. దేవదూత ప్రత్యక్షమై దేవుని పక్షమున మాట్లాడుతున్నటువంటి సందర్భములో గిద్యోను పలికినటువంటి మాట దేవుడు అదే రీతిగా కొనసాగించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 39వ వచన భాగంలో మనము చూస్తే, అప్పుడు గిద్యోను
నీ కోపము నా మీద నుండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పొడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో మనవి చేయగా దేవుడు ఆ ప్రకారమే కానిచ్చెను. దేవుని యొక్క బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భములలో, దేవుని మనం అడుగుతున్నటువంటి సందర్భాలలో మనం ఏమి కలిగి ఉండాలా? గురి కలిగి ఉండాలి. గురి కలిగినటువంటి ప్రార్థనతో మన ప్రార్థనలు ఉండాలి. ఎలియాజరు యజమానుని యొక్క కుమారుని యొక్క వివాహ విషయములో ఒక గురి కలిగి ప్రార్థనతో ముందుకు సాగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ఇజ్రాయేలుల చేతిలో నుంచి, మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షింప దేవుడు తలపెట్టినటువంటి సందర్భాలలో, దేవుడు గిద్యోనుని ఏర్పరచుకున్నటువంటి సందర్భములలో గిద్యోను అడుగుచున్నటువంటి ప్రార్థన, లేకపోతే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం సూచన, మనము పరిశీలన చేస్తున్నాం. దేవుడు అదే రీతిగా అక్కడ కానిచ్చినట్లుగా, నెరవేర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, ఒక కాపరి ఉన్నాడట. ఎవరండి? ఒక కాపరి ఉన్నాడు. కాపరి కాబట్టి విశ్వాసులు ఉంటారు. ఒక విశ్వాసి రోగంతో బాధపడుచున్నాడు, అస్వస్థత కలిగి హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నటువంటి సందర్భాలలో ఆ విషయం సంఘ కాపరికి తెలిసిన తర్వాత వెంటనే సంఘ పెద్దలను తీసుకుని వెళ్ళి, ఆ పలానా వ్యక్తి అనారోగ్యంతో బాధపడుచున్నాడు, మనం అందరం వెళ్ళి ప్రార్థన చేసి వస్తామని చెప్పినప్పుడు సంతోషంతో సంఘ పెద్దలతో కలిసి కాపరి వెళ్ళి ఆ యొక్క ఆసుపత్రికి వెళ్ళి ఆ రోగి దగ్గర మోకాలుని, ప్రభు ఆ యొక్క రోగిని స్వస్థపరచు అని ఒక నిమిషము ప్రార్థన చేసి, తర్వాత అతడు, ప్రభు అమెరికాలో ఉన్నటువంటి వారిని దీవించు, ప్రభు న్యూయార్క్లో ఉన్నటువంటి వారిని దీవించు, ప్రభు ఆఫ్రికాలో ఉన్నటువంటి వారిని ప్రభు దీవించు, ప్రభు మరి ఇలా రకరకాల ప్రదేశాలలో ఉన్నటువంటి వారిని దీవించు అని చెప్పి దగ్గర ఒక గంట ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు తెరిచారంట. కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఆ రోగి ప్రభునందు నిద్రించాడట. ఏంటండి? ఆ రోగి ప్రభునందు నిద్రించాడట. అప్పుడు అన్నాడట పాస్టర్, ఆ కాపర్ అన్నాడంట, ఇదేంది మనం ప్రార్థించినప్పుడు మరి బ్రతికే ఉన్నాడు కదా, ఏమైంది అని అంటే, మరి ఎప్పుడు ఈ రీతిగా జరిగింది అని అంటే ఆ సంఘ పెద్ద చమత్కారంగా చెప్పాడట. లేదండి, మీరు అమెరికాలోనే ఉన్నప్పుడే ఇతడు చనిపోయాడు అన్నట్టుగా. అనగా దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో ఏమి కలిగి ఉండాలా? స్పష్టత, గురి. దేని గురించి మనం ప్రార్థిస్తున్నాం, దేని గురించి మనం అడుగుతున్నాం, దేనిని పొందుకొనుటకు మనం అడుగుతున్నాం అనే ఒక స్పష్టతతో మనం ఏం చేయాలా? ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుడు గిద్యోనుని పిలుచుకున్నాడు. అఫ్కోర్స్ అతడు ఉన్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా, ఏ రీతిగా గిద్యోను అడిగి ఉంటున్నాడో అదే రీతిగా సూచనను చూపించి తన సాక్షిగా, తన సాధనముగా ఆయన వాడుకుని ఇశ్రాయేలీలను ఆ యొక్క మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించినట్లుగా లేఖన భాగము మనకి సెలవిస్తూ ఉంటున్నది. దేవునికి బిడ్డలారా, మూడవ వ్యక్తి గురించి మనం పరిశీలన చేద్దాం. మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచన భాగం మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచన భాగం మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల రానియక యెహోవావగు నీకు అప్పగింతునని
మొక్కుబడి చేసుకొనెను. చూడండి, ప్రార్థనలో ఒక స్పష్టత, ఒక గురి. ఏ సందర్భంలో ఈమె గురి కలిగి ఉందండి? పిల్లలు లేనటువంటి సందర్భంలో. అక్కడ మనం చూస్తూ ఉంటాం, మొదటి వచ్చిన భాగములో ఎల్కానా అనేటువంటి యొక్క భర్త కనబడుతున్నాడు. అతడు ఎఫ్రాయిమీడై ఉంటున్నాడు. అతనికి 2 భార్యలు ఉన్నారు. ఒకరు హన్నా, రెండవ ఆమె పేరు పెనిన్నా. అయితే హన్నాకు మాత్రము గర్భఫలము లేదు. అయితే పెనిన్నాకు మాత్రం ఏమున్నారు? కుమారుల గర్భఫలాలు ఉన్నాయి. కానీ ఏటేటా వెళుతున్నటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి బాధకు లోనవుతూ ఉండేది ఈ యొక్క హన్నా. ఆ బాధకు లోనవుతున్నటువంటి సందర్భాలలో దేవుని యొక్క షిలోహులో ఉన్నటువంటి యొక్క మందిరానికి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాలలో ఏలి అంటాడు, నువ్వు మత్తురాలవై ఉన్నావు అన్నప్పుడు, లేదయ్యా నేను మత్తురాలుగా లేను, నా యొక్క మొర, నా యొక్క బాధ, నాలో ఉన్నటువంటి లోటును నేను దేవునికి తెలియపరుస్తున్నాను అని చెప్పినటువంటి సందర్భాలలో. కానీ ఆమె యొక్క ప్రార్థన ఒక గురి కలిగినటువంటి ప్రార్థన. లేమిలో లేనటువంటి సందర్భాలలో సంతానం ఇచ్చిన తర్వాత ప్రభువా వీరిని ప్రతిష్ఠిస్తాను అనేది వేరే విషయం. కానీ సంతానము లేనటువంటి సందర్భంలో ఆమె ఒక గురి కలిగి ప్రార్థన చేస్తుంది. ఏమిటి అనగా, అయ్యా ఒకవేళ నువ్వు నాకు మగ సంతానాన్ని ఇచ్చినట్లయితే ఆ కుమారుణ్ణి నేను నీకు ప్రతిష్ఠిస్తాను అని ఒక గురి కలిగినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన మనం చూస్తున్నాం 11వ వచన భాగములో. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది ఒక గురి కలిగి. ఆ ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. జ్ఞాపకము చేసుకున్నటువంటి సందర్భంలో దేవుని యొక్క బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం, ఆ యొక్క కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠత చేసినట్లుగా చూస్తున్నాం. అతడే సమూయేలు. దేవుని యొక్క బిడ్డలారా చూడండి, హన్నా గురి కలిగినటువంటి ప్రార్థన ద్వారా కుమారుణ్ణి పొందుకున్నది. కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠత చేసి ఉంటున్నది. మన ప్రార్థనలు ఏ రీతిగా ఉంటున్నాయి? గురి కలిగి మనము ప్రార్థన చేస్తున్నామా? దేవుని మనం అనేకమైనటువంటి అడుగుతూ ఉంటాం, ప్రభువా ఈ రీతిగా నన్ను ఆదరించు, ఈ రీతిగా నాకు సహాయం చేయి, ఈ రీతిగా ఆర్థిక పరిస్థితుల్లో నుంచి నన్ను బలపరచు, లేవనెత్తు, ఈ రోగం నుంచి నన్ను స్వస్థత అనుగ్రహించు, ప్రభువా నాకు ఈ రకమైనటువంటి మేలు చేస్తే పొందుకున్నటువంటి మేలులను బట్టి అయ్యా ఈ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. ఆ రీతిగా తీర్మానాలు చేసుకున్నట్లుగా మనము ఆ యొక్క తీర్మానాన్ని పాటిస్తున్నామా లేదా? దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితాలలో మన ప్రార్థన ఏ రీతిగా ఉంటున్నది? కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, సేవకులముగా మా దగ్గరకు వస్తారు, అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయండి అంతే. ఏం ప్రార్థన చేయాలో చెప్పరు మాకు వారు. ఏమని ప్రార్థన? అయ్యా నాకు రోగం ఉంది, ఆ రోగం గురించి ప్రార్థన చేయంటే సేవకులముగా రోగం గురించి ప్రార్థన చేస్తాం. అయ్యా మరి కొందరు తెలివిగా విశ్వాస జీవితం బలపడేటట్లుగా ప్రార్థన చేయండి. విశ్వాస జీవితం బలపడేటట్లుగా ఎందులో, విశ్వాసంలో ఎందులో బలహీనంగా ఉన్నావో చెప్పగలగాలి. అయ్యా ఈ కోణంలో నేను బలహీనంగా ఉంటున్నాను కాబట్టి దాని విషయంలో ప్రార్థన చేయండి. మనము ప్రార్థన కోరేటప్పుడు కూడా ఒక స్పష్టత కలిగి ఉండాలి. దేని విషయంలో ప్రార్థన చేయించుకుంటున్నాం, దేని విషయంలో ప్రార్థన చేయాలి. నా గురించి ప్రార్థన చేయండి అంటే ప్రభు ఇన్ని కాపాడు, రక్షించు, బస్ అంతేనా? కాదండి. దేని విషయంలో ప్రార్థన చేయాలో ఆ స్పష్టతతో మనం ఏం చేయాలా? ఆ ప్రార్థన విన్నపాన్ని తెలియపరచాల. తెలియపరిచినప్పుడు ఆ రీతిగా కాపరులు కానీ ప్రార్థన చేసేవారు దాని విషయంలో ఏం చేస్తారు? ప్రార్థన
చేస్తారు. దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రార్థనల అంశము కానీ ప్రార్థన కానీ ఏమి కలిగి ఉండాలా? గురి కలిగినటువంటి ప్రార్థన, విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన. చివరిగా ఒక విషయం మనం చూసుకుని ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచన భాగం మనం చదువుకుందాం. చదవండి 14వ వచనం. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాత కానీ ఉండలేదు. చాలండి. గురి కలిగినటువంటి ప్రార్థన. ఎవరు ప్రార్థన అండి? యెహోషువ ప్రార్థన. ఇక్కడ సన్నివేశం ఏమిటనంటే, ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వాన వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకుంటున్నారు. హాయిని పట్టుకున్నారు. హాయి అనే పట్టణాన్ని వారు ఏం చేసుకున్నారు? పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత యెరికోను కూడా నిర్మూలం చేశారని తెలుసుకున్నారు. తర్వాత గిబియోనీయులు ఏం చేశారు తెలివిగా అంటే, ఇజ్రాయేలుతో సంధి కుదుర్చుకున్నారు. మేము మీతో యుద్ధం చేయము, మేము మీతో సంధి కుదుర్చుకుంటున్నాం అన్నప్పుడు వారితో వీరేమైపోయారు? కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి రాజులు, అనగా ఆక్రమించుకోకముందు ఉన్నటువంటి రాజులు, ఆ మాట మనం చదువుకుందాం. 3-4 వచ్చిన భాగాల్లో మనకు కనబడతాయి ఆ రాజులు ఎందరు ఉన్నారో అనే విషయంలో. అమోరీల 5 రాజులను, అదే రీతిగా ఈ యొక్క యెరూషలేము రాజు అయినటువంటి అదోనిసెదెకు అనే మాట మనకి మొదటి వచ్చిన భాగంలో కనబడుతుంది. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు అనగా గిబియోనీల మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఎందుకనగా అది గిబియోను ముఖ్య పట్టణం చాలా పెద్దది. అటువంటి సందర్భంలో వీళ్ళెళ్ళి యెహోషువ దగ్గరికి వచ్చారు. అయ్యా, ఇదిగో వారందరూ మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మేము మీతో సంధి చేసుకున్నాం, కలుసుకున్నాం కాబట్టి అన్నప్పుడు వీరందరూ కలిసి, ఇశ్రాయేలీలు గిబియోనీయులు కలిసి ఈ యొక్క రాజుల మీదకి యుద్ధానికి వెళుతున్నారు. ఆ యుద్ధానికి వెళుతున్నటువంటి సందర్భము ఇక్కడ మనము చదువుతున్నాం. వెళుతున్నటువంటి సందర్భములో 11వ వచన భాగంలో చూడండి, యెహోషువ దేవుడు అనగా యెహోవా దేవుడు 8వ వచన భాగంలో, యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించుచున్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా వారు బయలుదేరుతున్నారు. బయలుదేరి వీరితో ఏం చేస్తున్నారు? యుద్ధము చేస్తూ ఉన్నారు. యుద్ధము చేస్తున్నటువంటి సందర్భంలో యుద్ధము బహుభయంకరంగా, మనం అంటాం కదా, హోరాహోరీగా, చాలా భీకరంగా, గంభీరంగా జరుగుతున్నటువంటి సందర్భాలలో ఒకవేళ రాత్రి అయిపోతే యుద్ధం ఏంటండి? రాత్రి ఎవరు కూడా యుద్ధము చేయరు. మళ్ళా ఉదయం రావాలి, సూర్యోదయం అయిన తర్వాత మళ్ళా యుద్ధానికి వెళ్ళాలి, సూర్యాస్తం అయిపోయిన తర్వాత యుద్ధము చేయకూడదు. ఇది యుద్ధ నీతి. కాబట్టి యెహోషువ ఏం చేస్తున్నాడు అనగా, అయ్యా ఇదిగో ఆ యొక్క చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనగా, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, తర్వాత చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. ఎందుకనగా ఎప్పుడైతే ఆ యొక్క సూర్యుడు అస్తమించడో శత్రుశేషం అనేది ఏమవుతుందండి? లేకుండా సంహరింపబడితే. ఇది అండి గురి కలిగినటువంటి
ప్రార్థన యెహోషువ యొక్క ప్రార్థన. ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన చేసి ఉంటున్నాడో ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆలకించి ఆ రీతిగా ఇశ్రాయేలీయుల పక్షమున దేవుడు వారికి జయాన్ని అనుగ్రహించి ఉంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, మన విశ్వాస జీవితములో మన ప్రార్థన గురి కలిగినటువంటి ప్రార్థనతో కూడినటువంటిదై ఉండవలను. ఒక స్నేహితుని యొక్క ప్రార్థన లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆహారము గురించి ఏం చేస్తున్నాడండి? ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన మనకు అనుదిన ఆహారమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఎలియాజరు వివాహ విషయంలో గురి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గిద్యోనైతే మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించుటకు గురి కలిగి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హన్నా కృతజ్ఞతతో కుమారుని విషయములో, గర్భఫలి విషయములో గురి కలిగి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, మరి మన ప్రార్థనలు ఏ రీతిగా ఉంటున్నవి? మనల్ని మనం పరీక్షించుకుని గురి కలిగి విశ్వాసముతో చివరిగా ఒక మాట మనం చదువుకుని ముగించుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 12వ వచన భాగం మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగనను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి అట్టి కృపతో ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఏ రీతిగా ఉంటుంది? గురి కలిగిన ప్రార్థనగా ఉంటుందా? గురి లేనటువంటి ప్రార్థనతో ఉంటుందా? పరీక్షించుకుందాం. గురి కలిగి అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా గురి యొద్దకే నేను పరిగెడుచున్నాను, పందెమందు ఓపికతో. కాబట్టి ఆ రీతిగా విశ్వాస జీవితంలో ముందుకు సాగి ఆయనను స్తుతించి ఘనపరుస్తాం.